వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట తీసుకొచ్చిన. నీకు అప్పుడే చెప్పిన కదా, ఆల్రెడీ ఒక షార్ట్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను. అది ఖచ్చితంగా చూడండి, పూర్తి వివరాలు పెడతానని చెప్పాను. అదే ఈ చెరువులు పూడ్చి వేల కోట్ల దోపిడీ. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని 19.58 ఎకరాలున్న చెరువు 2023 వచ్చేసరికి పూర్తిగా కబ్జా చేసి ఇలా బిల్డింగ్స్, ఘోరమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. అయితే బీఆర్ఎస్ ఆయన్లో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్ జరిగినట్లు మనకు ఆల్రెడీ పక్కా తెలుస్తుంది ఆధారాలతో పాటు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ఆధారాలతో వెలుగు పేపర్ ముచ్చట. ఇది 10 ఏళ్లలో ఓఆర్ఆర్ లోపలి 171 చెరువులు కబ్జా, 386.72 ఎకరాల చెరువు భూముల్లో లేఅవుట్లు వేసి రూపాయలు 19,000 కోట్లు స్వాహా. నాడు చెరువులు చెట్లతో నిండిన ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్. 10 ఏళ్ల కిందటి ప్రస్తుత శాటిలైట్ ఫోటోలలో స్పష్టంగా తేడాలు. టీజీఆర్ ఏసీ నివేదికతో భారీ భూదంద బట్టబయలు. కబ్జాల వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు, ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు కూడా అనుమానాలు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ 2014 తర్వాత హైదరాబాదులో చెరువుల పరిస్థితి, 10 ఏళ్లలో పూర్తిగా మాయమైన చెరువులు 44, ఆక్రమించిన భూమి 104.29. మరి 2014కు ముందు ఎలాంటి కబ్జాలు లేని, ఆ తర్వాత 10 ఏళ్లలో 50% కబ్జా అయిన చెరువులు 57. ఆక్రమించిన భూమి ఎకరాల్లో 126.12 ఎకరాలు. 2014కు ముందు 12-20% కబ్జా ఉండి, ఆ తర్వాత 10 ఏళ్లలో 70% కబ్జాలోకి వెళ్ళిన చెరువులు 70. ఆక్రమించిన భూమి 156.31 ఎకరాలు. కబ్జా అయిన మొత్తం భూమి ఎకరాల్లో 386.72. అంటే సుమారుగా 386.72 అంటే 400 ఎకరాలు ఉంటే అనేక మంది పేద ప్రజలకు 150-100 గజాలు ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవటానికి ఖచ్చితంగా ప్రభుత్వం సహకారం చేసేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది. అందుకోసము హైడ్రా వచ్చి ఇవన్నీ కూల్చేసి ఆల్రెడీ చెరువుల్ని పునరుద్ధరించి, అదేవిధంగా ఏదైనా కొంచెం దూరంలో బఫర్ జోన్కు, ఎఫ్టీఎల్కు దూరంలో ఉంటే ఖచ్చితంగా ఆ భూమిని పేద ప్రజలకు ఇచ్చి వాళ్లకు ఇల్లు కట్టుకునేటటువంటి రీతిలో వాళ్లకు సహకారం చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే గత బీఆర్ఎస్ సహాయంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లోపల ఉన్న 171 చెరువులను 10 ఏళ్లలో కబ్జా చేసి 386.76 ఎకరాల్లో లేఅవుట్లు వేసి అమ్మేసుకోవడం ద్వారా దాదాపు 19,000 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అన్ని ప్రైమ్ ఏరియాల్లోనే ఉన్నటువంటి అవి 10 ఏళ్లలో కబ్జాల పాలైన చెరువులున్న ప్రాంతాలన్నీ ప్రైమ్ ఏరియాల్లోనివే. ఆయా చోట్ల ఏరియాను బట్టి ఎకరా రూపాయలు 100 కోట్లు లేదా 70 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు అట్లా రియల్ ఎస్టేట్ దందాల పేరు మీద అమ్ముకొని అరచేతిలో వైకుంఠం చూపి, అదే అదనుగా కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ ద్వారా 1000 కోట్ల దందాలు చేసి మరి అలా మనకు స్పష్టంగా ఎవరెవరు చేసిండ్రు అనేటటువంటిది ఇప్పుడు డాటా తీస్తూ ఉన్నారు. ఆ డాటాలో ఎవరెవరు ముద్దాయి, ఎవరెవరు కబ్జా చేసిండ్రు, ఎవరెవరు కోట్ల రూపాయలు సంపాదించిండ్రు, మరి ఎవరెవరికి ఏం లింక్ ఉన్నది, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, కవితకు కానీ వీళ్ళకు ఎట్లాంటి లింకులు ఉన్నాయి, ఎవరెవరితో ఏమేం చేయించారు అనేది స్పష్టంగా త్వరలో తెలుస్తుంది. అంటే 1000 కోట్లు దోపిడీ చేసి ఇవాళ బీఆర్ఎస్ కొంతమంది నేతలు
అందరు అనట్లేదు, కొంతమంది నేతలు మరి 2014 తర్వాత మరి 44 చెరువులు మాయం చేశారంటే మామూలు మాట కాదు. అది మరి దాన్ని పూడిక తీసి మరి దీన్ని ఆల్రెడీ ప్రజలకు చెరువుల్ని అందుబాటులో తీసుకొస్తుందా మరి ఈ ప్రభుత్వం? మరి ఈ ప్రభుత్వము మళ్ళీ 3 నెలల దాకా హైడ్రా వాయిదా వేసి కొన్నిట్లను కూల్చటానికి కూడా 3 నెలల దాకా వాయిదాలు వేసినట్లు కూడా మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి ఇది కంటిన్యూగా కొనసాగిస్తుందా, మరి కొనసాగించదా, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? మరి ఈ 3 ఏళ్లలో, అంటే ఉన్నది మూడు సంవత్సరాలే, ఆ 3 ఏళ్లలో తెలంగాణను మరి సస్యశ్యామలంగా చేసి తీర్చిదిద్ది మరి అక్రమ కట్టడాలను కూల్చేసి అక్రమ భూముల్ని లాక్కొని మరి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తుందా, లేదా మరి వీళ్ళు లాక్కున్న భూముల్ని మరి వీళ్ళే అక్రమం చేసి మళ్ళా వీళ్ళు కబ్జాలు చేసుకొని మరి అమ్ముకొని మళ్ళా ప్రజల నోట్లో మట్టి కొట్టి ప్రజల కళ్ళల్లో దుమ్ము పోసి మరి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తారా అనేటటువంటిది మనకు తేలవలసి ఉంది. వాస్తవానికి ఇవాళ మనం హైడ్రా చాలా అద్భుతమని నమ్ముతున్నాం, కానీ అది ఎటువైపు పోతుంది, చివరకు తెలంగాణ ప్రజానీకం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, తెలంగాణ ప్రజానీకానికి ఎలాంటి సహకారాన్ని అందిస్తుంది, పేద ప్రజల పక్షాన ఎలాంటి అండగా ఉంటుంది అనేటటువంటిది తేలవలసి ఉంది. గత ప్రభుత్వాలు, అదేవిధంగా గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే నిజంగా దోపిడీ చేస్తూ పేద ప్రజలకు చేసింది మాత్రం ఏమి లేదు. పేద ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేయడము, విపరీతమైనటువంటి రేట్లు పెంచడము, ఆ రేట్లలో పేద ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి, ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా, ఒక జాగ తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండా, తన పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేటటువంటి పరిస్థితి లేకుండా, చదివిపించి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేయించేటటువంటి పరిస్థితి లేకుండా అవుతున్నటువంటి పరిస్థితులు ఇలా పేద ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము. కేవలం ఇది రాజకీయ నాయకుల వల్లనే ఇది జరుగుతున్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఆల్రెడీ అనేక కథనాల ద్వారా అనేకమైనటువంటి కబ్జాలు చేసినటువంటి కథనాల్ని, అదేవిధంగా దోపిడీ చేసినటువంటి కథనాల్ని మనందరికి కూడా అందిస్తూ ఉంది. ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి, అంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను, దోపిడీని గుర్తించి వాళ్ళు నిజంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మెదిలితే మాత్రం డెఫినెట్గా అందరికీ కూడా మంచి ప్రతిఫలాలు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా పేద ప్రజానీకం ఇది ఆలోచించాలా. ఖచ్చితంగా ముఖ్యంగా అయితే ఈ పేద వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించి, కనీసం చదువుకున్నటువంటి మేధావులు దృష్టి సారించి తన కుటుంబాలకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి విడమర్చి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళను ఒక చైతన్యవంతుల్ని చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మేధావులు, చదువుకున్నటువంటి విద్యార్థుల మీద ఉంది. ఖచ్చితంగా మన భూముల్ని మనం రక్షించుకోవాలా, మన ఆస్తుల్ని మనము చేజిక్కించుకోవాలా, మనం అద్భుతమైనటువంటి వ్యవసాయం చేయాలా, అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేయాలా, అభివృద్ధి చేయటానికి ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా నిలదీయండి రాజకీయ నాయకుల్ని. వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా హైడ్రాకు లేదా సోషల్ మీడియాకు తెలియజేసి బట్టబయలు చేస్తే ఖచ్చితంగా ఇంకొకడు చేయకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా అటువైపు ఆలోచించి ఎక్కడ కబ్జా అయినా, ఏ జిల్లాలో కబ్జా అయినా, ఏ మారుమూల ప్రాంతంలో కబ్జా అయినా ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా మీరు చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద, మీ భుజస్కంధాల మీద ఉన్నది. ఖచ్చితంగా దయచేసి చెప్పండి. ఖచ్చితంగా ప్రభుత్వాలకు సహకరించండి, ప్రజలకు తెలియజేయండి. మీ ఆస్తుల్ని, మీ హక్కు ఏదైతే, దేని మీదైతే, ఏ భూమి మీదైతే, ఏ డబ్బు మీదైతే హక్కు ఉన్నదో, ప్రభుత్వాల మీద, ఖజానా మీద హక్కు ఉన్నదో వాటన్నింటిని కూడా మీరు అనుభవించి, ఆ ప్రతిఫలాలను అనుభవించి ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒక అద్భుతమైనటువంటి విద్యావంతుల్ని చేసుకొని, మంచి ఆఫీసర్లుగా తీర్చిదిద్దుకొని, మంచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుకొని, అంటే సకల సంపదలు గల్లటువంటి భారతదేశం ఎట్లయితే ఉందో
మరి సకల సంపదలు ఉండేటటువంటి తెలంగాణ ప్రజానీకం, సకల సంపదలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం దరిద్రానికి లోను కాకుండా దశ వచ్చే విధంగా మీరందరూ కూడా పాటుపడవలసినటువంటిగా అవసరం ఉన్నది. ఖచ్చితంగా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా రాజకీయ నాయకులను మీ ఊరికి వస్తే మాత్రం నిలదీయవలసినటువంటి అవసరం కూడా మీకున్నదని తెలియజేస్తూ, దయచేసి మిత్రులారా నా వీడియోను మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. అదేవిధంగా మెసేజ్ ఒకటి మీకున్నటువంటి ఆలోచనను మెసేజ్ రూపంలో పెట్టండి. 10 మంది చూస్తారు, ఎడ్యుకేట్ అవుతారు. అదేవిధంగా షేర్ మాత్రం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా 10 మందికి తెలిపే విధంగా షేర్ చేయవలసిందిగా కూడా మీకు కోరుతా ఉన్నా. మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.